ఆ గ్రామంలో తలుపులు వేయిందే ఉండలేరు. ఏ ఇంటిని చూసినా విరిగిన పెంకులే కనబడుతూ ఉంటాయి. ఇక రైతుల విషయానికొస్తే కష్టపడి పండించిన పంటలు చేతికి రాకుండానే నాశనం అవుతున్నాయి. ఇదంతా ఏ దొంగలో శత్రువులో చేస్తున్నారనుకుంటే పొరపాటే. కరీంనగర్ జిల్లాలో ఓ గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కోతులపై ప్రత్యేక కథనం. ఇది కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని అమ్మక్కపేట గ్రామం. ఇక్కడ ప్రజలు చేతిలో కర్ర లేనిదే పని జరగదు. ఒక్కరూ ఒంటరిగా తిరగలేరు. ఎందుకిలా అనుకుంటున్నారా? వీరికి ఇంటి కష్టాల కంటే కోతుల కష్టాలే ఎక్కువ. ఆ గ్రామస్తులపై కోతులు పగబట్టినట్లు దాడులు చేస్తున్నాయి. దీంతో వీరంతా చేతిలో ఆయుధం లేకపోతే బయట అడుగు పెట్టలేకపోతున్నారు. ఒకవేళ చేతిలో ఏమీ లేకపోతే ఇక అంతే సంగతి. వారిపై కోతులు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇక రైతులు పంటలను రక్షించుకోవడానికి పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. కష్టపడి పండించిన పంటలపై కోతులు దాడి చేస్తూ ఉల్లి, కంది, టమాటా, చిక్కుడు, కొత్తిమీర, జామ ఇలా తదితర పంటలన్నిటినీ నాశనం చేస్తున్నాయి. ఇవి చేసే నష్టానికి పెట్టుబడులు కూడా రాలేని దుస్థితి తయారైందని రైతులు అంటున్నారు. కొందరైతే తినే పంటలను వేయడమే మానేశారంటే అమ్మక్కపేట గ్రామంపై కోతుల ప్రభావం ఎంతవరకుందో తెలుస్తోంది. ఈ విలేజ్ లో ప్రతి ఇల్లుకు గుణ పెంక ఉంటది. కోతుల బెడదతోటి మొత్తం పెంకలన్నీ లేచిపోయినాయి. ఏ చిన్నపాటి వర్షం పడ్డా కానీ ఇల్లంతా తడవడం జరుగుతుంది, ధాన్యం తడిచిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారిని చిన్నపిల్లల్ని ఇళ్లలోకి వచ్చి బేరిస్తున్నాయి, కరవడం లాంటివి కూడా జరుగుతుంది. కొందరు రైతులైతే తోట్ల కావాలి, ఇక్కడ ఇండ్ల కావాలి, కుక్కలం కట్టేయడం జరుగుతుంది. దీని వలన బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తక్షణమే గవర్నమెంట్ అయినా స్పందించి మాకు ఏదో మార్గం చూపించాలని చెప్పి కోరుతున్నాం. ఇదిలా ఉంటే గ్రామ విషయానికి వస్తే ఇక్కడి ప్రజలది చెప్పలేని బాధ. గ్రామంలో ఎటు చూసినా పగిలిన ఊడిన పైకప్పులతో ఇండ్లు దర్శనమిస్తాయి. ఏ ఇంటికెళ్లినా ఏదో ఒక మరమ్మతులు చేస్తూ కనపడతారు. నిత్యం కోతులు వందల సంఖ్యలో వస్తూ ఇలా ఇండ్లపై పెంకులను పగలకొట్టి అక్కడున్న ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటి బాధ నుంచి ఇంటి పైకప్పులను రక్షించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తూ పాలిథీన్ కవర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఇంటి డాబాపై కుక్కలను కట్టేసి కోతులకు రక్షణగా ఉంచుతున్నారు. ఇక ఈ గ్రామంలో ఒంటరిగా కనిపిస్తే అంతే సంగతి. వారిపై దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయంటున్నారు ఇక్కడి స్థానికులు. వ్యవసాయం చేసుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మేము లేకుండా అయిపోతుంది. మొక్కజొన్న వేసినాం, దానికి డబ్బులు మిగులుతాయని మొత్తం కోతులన్నీ వీకేసినాయి. పోయి కొట్టొచ్చిన ఏం లాభం లేకుండా అయిపోయింది. మళ్ళీ బయట దేశాల ఎల్లుగొడికి కారణంగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఏదన్నా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నిత్యం దాడులు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కోతుల బాధ నుంచి తమకు విముక్తి కల్పించాలని ఈ గ్రామస్తులు కోరుతున్నారు.